రెండింటినీ కూడా సరిసమానంగా చూసేటువంటి ఏదైతే పార్టీ ఉందో అది బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. గత 75 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసినారు, ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో అది ప్రజలకు అందరికీ అవగతమవుతూనే ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మీ గడ్డెన్నారం డివిజన్ నుంచి మీరు ఎందుకు బీజేపీ పార్టీ తరఫున కార్పొరేటర్ పోటీ చేయాలనుకుంటారంటే ఏం చెప్తారు? ప్రజలకు నిత్యము అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని, అట్లాగే ప్రజల యొక్క సమస్యలను వాళ్ళకి ఆ గొంతుకనయ్యి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి వినిపించేటువంటి వారిలో నేను ఒకదాన్ని. అట్లాగే బీజేపీ ప్రభుత్వం మీద అభిమానంతో నేను బీజేపీ ప్రభుత్వం నుంచి బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ నేను కూడా ఆశించడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 33 రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చినటువంటి సందర్భంలో ఆశించడంలో తప్పు లేదు. గడ్డెన్నారం డివిజన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ టికెట్ లక్ష్మీదేవి గారికి ఎందుకు ఇవ్వాలి? మీకన్నా సీనియర్ నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీలో, ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా మీరు ఇక్కడ స్థానికులు కాదు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తోటి మమేకమై లేరు, అదేవిధంగా కనీసం మీకు ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు. ఎందుకు మీకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలి, ఎందుకు మీకు అవకాశం ఇవ్వాలని కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి అడిగితే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తోటి సోన్సో లక్ష్మీదేవి అని చెప్పేసి అడిగితే ఎవరు అనేటువంటి ఒక ప్రసక్తి అక్కడ రాదు. లక్ష్మీదేవి అంటే బీజేపీనా, బీజేపీ లక్ష్మీదేవినా, ఈవిడ మాకు తెలుసు, ఈవిడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఈవిడ వారికి ఆ ఫౌండేషన్ ఉంది, నాకు ఫౌండేషన్ కూడా ఉంది, అద్వైత ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నేను చేస్తూనే ఉంటాను. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? నేను మహిళలకైతేనేమి, వృద్ధులకైతేనేమి. మీ సొంత నిధులేనంత? అంతా నా సొంత నిధులే, అంతా నా సొంత నిధులే. కాకపోతే ఆ సొంత నిధులు నాదైతే ఏదైతే నేను సమకూర్చుకుంటున్నానో దాని నుంచి నేను చేసుకుంటున్నాను. రైట్. అదేవిధంగా ఇంతమందిని కాదని మీకు ఇచ్చే అవకాశం ఉందా టికెట్ అని? ఎవరైతే పనిచేస్తున్నారు, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారు, ఎవరికైతే నమ్మకంతో వీళ్ళకిస్తే పార్టీని ముందుకు తీసుకొని పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఇచ్చేటువంటి అధికారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు, అన్ని విధాలుగా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి ఇస్తే చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. లక్ష్మీదేవి గారు గడ్డెన్నారం డివిజన్లో మీ సొంత పార్టీ నాయకులే, బీజేపీ పార్టీ నాయకులే కలుపుకొని వెళ్ళట్లేరు రాజకీయంగా అనేసి మీ సొంత పార్టీ నాయకులే మీ పైన విమర్శలు చేస్తారు కదా? మా సొంత పార్టీ నాయకులే నా మీద విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు తప్పించి ఎవరైనా కూడా మీరు డివిజన్కి పోయి ఇగో ఈ లక్ష్మీదేవి అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మీతో కలిసిందా లేదా, మీతో కలిసి ప్రోగ్రాంలు చేస్తున్నదా లేదా అనేది మీరు ఒక్కసారి మీరే వెళ్ళి అడగండి. మీరు అడిగిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి కూడా మీరు ప్రజలకు మీరే తీసుకెళ్ళండి. గడ్డెన్నారం డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన మీకు ఎటువంటి అవగాహన ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా గడ్డెన్నారం అనేది కొద్దిగా లోతట్టు ప్రాంతం. ఒక 10 నిమిషాలు వర్షం పడితేనే ఇళ్ళలోకి నీరు చేరే ప్రసక్తి ఉంది అక్కడ. అట్లాగే మురుగు కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ కనుక తీసుకుంటే ఇది ఒకప్పుడు ఏర్పడినటువంటి డివిజన్, దాన్ని అట్లాగే కొనసాగిస్తున్నారు తప్పించి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేటువంటిది చూపించలేదు. దానికి తగ్గట్టుగా నేను ఏ విధంగా వాళ్ళతోటి మెడలు వంచి ప్రభుత్వంతో చేయించాలో దానికి తగ్గట్టుగా నేను కృషి చేసి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మురుగునీటి సమస్య అయితేనేమి, రోడ్ల సమస్య అయితేనేమి, డ్రైనేజీ సమస్య అయితేనేమి, అలాగే దోమల సమస్య అయితేనేమి, వీటన్నిటి గురించి పోరాడేటువంటి శక్తి సామర్థ్యాలు, పోరాడేటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ మెడలు వంచి చేయించేటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది. ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎస్ఐఆర్ పేరుతోటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఓట్లను బీజేపీ పార్టీ తొలగించే ప్రయత్నం చేస్తుందనేసి మీ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వస్తున్నాయి. సర్ అనేది నిజంగా చాలామందికి అవగాహన లేనట్టున్నది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది సర్ అనేది ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది జనాభా లెక్కలు అంతకంటే కాదు. సర్ అనేది ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో, రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో అది చేపట్టబోయేటువంటి సర్ అనేటువంటి ఒక కార్యక్రమం. అది దాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రణాళిక సంఘము ప్రతి 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఏం చేస్తుంది, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేనే ఉన్నాను. నాకేం చేస్తాను, నాకు 2 చోట్ల ఓట్లున్నాయి. ఓట్లున్నప్పుడు ఇక్కడ ఓటేసి సాయంత్రం కల్లా ఇంకో దగ్గరికి
ఇంకో డివిజన్కో ఇంకో అసెంబ్లీకో ఇంకొక నియోజకవర్గానికో అక్కడికి వెళ్ళి ఓటేస్తే మరి 2 ఓట్లు ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాము. మరి ఇక్కడ న్యాయం చేసినట్ట, ఏ పార్టీకి న్యాయం చేసినట్టు, ఏ ప్రభుత్వానికి న్యాయం చేసినట్టు అక్కడ ఓటు చెల్లుతుందా? మరి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొందరిని అయితే తీసుకున్నట్లయితే మనము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు సర్వే వస్తుంది, ఈ పార్టీకి ఇంత శాతం ఓట్లు నమోదైనాయి,